इंट्रोडक्शन। उसके बाद इन्विटेशंस किस तरह लिखना मैं सिखाऊंगा इस वीडियो में, पोस्टर किस तरह बनाया जाता है और बतलाऊंगा, और उसी तरह 2 लेटर्स भी अपलोड करूंगा, और उसी तरह इंटरव्यू के लिए कोई भी इंटरव्यू आओ क्वेश्चंस किस तरह बनाते हैं वो भी इस वीडियो में अपलोड करूंगा। थोड़ा शांति से देखिए क्योंकि एनुअल एग्जाम्स में भी यही रिपीट होने वाले हैं। चलिए फर्स्ट देखिए, बम्मेरा पोतना गुరించి రాయండి। ఈ బమ్మెర పోతన का है। देखिए ఈ బమ్మెర పోతన 15వ శతాబ్దం వాడు జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు। తల్లి లక్కమామ, తండ్రి కేసన్న। ఇతనికి సహజ పండితుడని బిరుదు ఉంది। భోగిని, దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, భాగవతం రచించాడు। ये हो गया। एक और पोएट इंट्रोडक्शन, पाकाల యశోధర రెడ్డి పరిచయం है। పాకాల యశోధర రెడ్డి జననం ये है, గ్రామం బిజినపల్లి। రచనలు ధర్మశాల, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, అధికారం, అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు, ప్రత్యేకత, महालक्ष्मी मुच्चटलो रेडियो कार्यक्रम द्वारा प्रदर्शित। ये एक इंपॉर्टेंट है। और उसके बाद एक है, देखिए यहाँ पर है डॉक्टर सी नारायण रेड्डी। డాక్టర్ సి నారాయణ ఈయన ప్రముఖ గొప్ప పరిశోధకుడు। రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో ఈయన స్వస్థలం। నాగార్జున సాగరం, కర్పూరం, వసంతరాయలు, మధ్యతరగతి, మందహాసం వంటి 70 కావ్యాలు రచించారు। పద్మభూషణ్ పురస్కారం లభించింది। విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది। और उसके बाद ये देखिए इलंद सरस्वती देवी। यहाँ पे सरस्वती देवी స్వాతంత్ర్య పూర్వము కలం పట్టి కథలు, నవలలు, నాటికలు, వ్యాసాలు రచించింది। తులసి దళాలు, రాజహంస కథా సంపుటాలు రాసింది। స్వర్ణ కమలాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది। సుశీల నారాయణ రెడ్డి పురస్కారం కూడా లభించింది। उसके बाद एक है कनुपर्ति रामचंद्राचार्य गुరించి। इसके बाद लास्ट में 5 आपको याद करना चाहिए। एक बार शॉर्ट मैंने किया है, देख लीजिए। ఈయన జన్మస్థలం సిద్దిపేట జిల్లా గట్లమల్య గ్రామం। పశు సంవర్ధక శాఖలోను ఉపాధ్యాయునిగా పనిచేశారు। హృదయాంజలి, అక్షర శిల్పాలు, వెలుతురు పూలు, నైమిషారణ్యం రచించారు। కనపర్తి వారిది సరళ సుందర శైలి, వచన కవిత ప్రావీణ్యుడు, స్వర్ణ